వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హనుమంతుడి దయ వల్ల బీఆర్ఎస్ పార్టీకి జయమే కలుగుతుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు. పేలుడు పదార్థాల అక్రమ వ్యాపారం రవాణా కేసులో వైఎస్ఆర్సీపీ నేత అరెస్ట్. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని సతీమణి హాట్ కామెంట్స్. సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు. ఇవాళ వర్గల్ మండలం నాచారంగుట్ట సమీపంలో వెలిసిన ధ్యానాంజనేయ స్వామి ఆలయ 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యజ్ఞయాగ కృతువులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఖిల భారత హనుమాన్ దీక్షాపీఠాధిపతి శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ వ్యవస్థాపకులు శ్రీ తాత నరసింగారావు సువిశాల ప్రాంతంలో ధ్యానాంజనేయ స్వామి ఆలయం రాచారంగుట్ట పరిధిలో నెలకొల్పడం హనుమంతమాన్ భక్తులకు మహాభాగ్యం అన్నారు. దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీస్సులు హనుమంతుడి దయ వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ జయమే కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు ఆలయం తరపున పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మాట్లాడిందో అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా గిరే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. జిల్లాలో ఆదివారం పోలీసుల దాడుల తర్వాత అక్రమంగా పేలుడు పదార్థాలను కలిగి ఉండటం, రవాణా చేయడం మరియు అమ్మడం వంటి నేరాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు దాసం హనుమంతరావుతో పాటు ఒక డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్చూరులోని నాగరాజుపల్లి గ్రామంలో సర్వే భూములను తనిఖీ చేస్తున్న పోలీసులు రావు లాభం కోసం తప్పుడు లీజు ఒప్పందం కింద లైసెన్స్ లేని పేలుడు పదార్థాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. పేలుడు పదార్థాల అక్రమ రవాణాను గమనించి పేలుడు పదార్థాల అక్రమ రవాణాపై దర్యాప్తు చేయాలని, గతంలో జరిగిన పేలుళ్లకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా అని పరిశీలించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు ఆదేశించారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సతీమణి హాట్ కామెంట్స్ చేశారు. ఉదయగిరి ప్రజల కోసం 5 కోట్లతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టిస్తాం, అలాగే ఉదయగిరి ప్రజల అభివృద్ధే మా ధ్యేయం అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా ఆనందమని, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీతో మా పయనం అని ప్రసంగించారు. ఉదయగిరి పర్యాటక కేంద్రంగా చేయడమే లక్ష్యం. ఉదయగిరి ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం అని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు భిన్న రూపాల్లో చంద్రబాబు పుట్టినరోజును నిర్వహించారు. భారీ కేకులు కోసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ. చూసారుగా బిబ్బాలని బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.